వెల్కమ్ టు M24 న్యూస్. మద్యం కుంభకోణాన్ని వెలికి తీసిందే కూటమి ప్రభుత్వం. జగన్కు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు కౌంటర్. పేదల బ్రతుకులను చిన్నాభిన్నం చేసిన నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని బయట పెట్టిందే కూటమి ప్రభుత్వమని, ఈ విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అనకాపల్లి నియోజకవర్గం సంస్థాగత ఎన్నికల పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు. భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గంటా నూకరాజు మాట్లాడారు. వైసీపీ హయాంలో నకిలీ మద్యం కుంభకోణం ఏ స్థాయిలో జరిగిందో నేడు దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ అధికారులు లెక్కలు తేలుస్తారని, జస్ట్ ఫర్ వెయిట్ అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, నకిలీ మద్యం కేసులో ఎంతటి వారినైనా వదిలిపెట్టొద్దని చెప్పారని, ఆ కోవలో పక్కగా అధికారులు నిందితుల కోసం వేట సాగిస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు వైసీపీ నుండి టీడీపీకి జంప్ అయిన నాయకులకు మద్యం కేసుతో సంబంధాలు ఉన్నాయని తెలియగానే క్షణం కూడా ఆలోచించకుండా పార్టీ నుండి సస్పెండ్ చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదని అన్నారు. వివాదాస్పదులను క్షణం కూడా ఆలోచించకుండా పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టారని, దట్ ఈస్ చంద్రబాబు అని అన్నారు. అందరికీ నమస్కారం. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు నకిలీ మద్యం పైన మాట్లాడుతున్నారు. అసలు బీజం వేసిందే నకిలీ మద్యం అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. మరి వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు కానీ ఇష్టానుసారంగా డిక్షనరీలు పెట్టి మద్యాన్ని ఏర్లై పారించి విపరీతమైన ఖరీదైన రేట్లతో అమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి నాయకులున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అనేక అక్రమాలు డిస్టినరీలతో కొత్త మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో ఆటలాడుకొని కిడ్నీ వ్యాధులు, అలాగే పెరాలసిస్ స్ట్రోక్లు, అలాగే ఎంతోమంది మరణాలకు కారణమైనటువంటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఉపాధ్యాయుల దగ్గర నుంచి మద్యం షాపుల దగ్గర పెట్టి కరోనానైతే మరి ఉపాధ్యాయులందరినీ కూడా రోడ్లపై నిలబెట్టి ఇలా చేసినటువంటి ప్రభుత్వం కాలేజీల్లో కానీ స్కూల్స్లో కానీ చాక్లెట్లు అమ్మేటట్టు గంజాయి, డ్రగ్స్ అవన్నీ కూడా అమ్మడం జరిగింది. యువతంతా పెడద్రోవని పట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గంజాయి ఉందో, డ్రగ్స్ ఉందో ఉక్కుపాదం మోపి ఈ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి లేకుండా రూపుమాపుతున్నటువంటి ప్రభుత్వం. అలాగే అధిక ధరలు అమ్మున్నటువంటి మద్యాన్ని కూడా తక్కువ రేట్లకి అందించి సరైన మద్యం, ఆరోగ్యకరమైన మద్యాన్ని అమ్ముతున్నటువంటి ప్రభుత్వం. ఎవరైతే రీసెంట్గా కల్తీ మద్యంలో దొరికారో ఏ పార్టీ అయినా ఏదైనా ఎవరు చేసిన తప్పులాంటిదే కాబట్టి మరి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరినటువంటి ఆ వ్యక్తులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సమగ్ర దర్యాప్తు చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పూర్తిగా అధికారాలు ఇస్తూ ఎంతటి వారున్న కోకటి వేలతో లాగి ఈ కల్తీ మద్యాన్ని అరికట్టాలనేసి ప్రభుత్వం కృతజ్ఞతతో ఉంటే ప్రభుత్వం పైన బురద జల్లుతున్నటువంటి మరి మీ నాయకులందరికీ కూడా చెప్తున్నా, ఎవరు ఎంతమంది ఉన్నా అలాంటి వాళ్ళు ఉన్నా సరే బయటకు తీసే బాధ్యత ప్రభుత్వం అనేది. మరి ఈరోజు మద్యం కేసుల్లో కూడా ఇరిగిపోయి మద్యం కేసులు ఇరుక్కున్నటువంటి వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు. ఇంట్లోనే పడుకున్న వ్యక్తులు కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ఇంత ప్రజలపైన ఈ కల్తీ మద్యం తాగి కల్తీ మద్యంతో ప్రాణాలతో ఆడుకున్నటువంటి మరి ఆ రోజు కూడా మీరు నోరెత్తే బాగుండేదేమో నా ఆలోచన. ఎందుకంటే నోర్లు ఇప్పుడిప్పుడే లేస్తున్నాయి. ఎందుకంటే మరి ఎవరైతే దొంగ అన్నట్టు ఉంది, ఈరోజు దొంగ అనేటట్టు ఈరోజు సమాజాన్ని పక్కదో పట్టించాలి ఆలోచన చూస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా తస్మాత్ జాగ్రత్త. ప్రతిదీ కూడా నిజం తెలుసుకొని ప్రజాప్రాయం మీకోసమే ప్రభుత్వం కాబట్టి ఏదున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్యలు అలాగే పరిష్కార వేదికగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కల్తీ మద్యం ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఊపిరి వేలుతో లాగి శిక్షించే విధంగా మరి పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ
ఎంక్వైరీ చేసి వారిని కటకటాల పాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.